గ్యాలరీ 2 మొత్తం సిక్ యుద్ధ చరిత్ర గురించి అయితే చెప్తుంది. అసలు ఆ సిక్ యుద్ధ చరిత్ర అనేది సిక్ సమాజం యొక్క శౌర్యం, త్యాగం మరియు స్వాతంత్ర సమరం యొక్క సుదీర్ఘ గాథమాట. ఇక్కడ ఈ చరిత్ర సిక్ గురువుల కాలం నుంచి అయితే మొదలై బ్రిటిష్ పాలన వరకు అయితే విస్తరించింది. అసలు ఫస్ట్ సిక్ మతం 15వ దశాబ్దంలో గురునానక్ దేవ్జీ చేత అయితే స్థాపించబడిందంట. సిక్ గురువులు సామాజిక మానవత్వం, సమానత్వం, నీతి మరియు ఆధ్యాత్మికను ప్రోత్సహించారు. ఆరవ గురువైన గురు హరగోబింద్జీ సిక్ సమాజాన్ని సైనికీకరణ చేశారంట. అంటే యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి, ఆధ్యాత్మికంతో పాటు యుద్ధ కళలు కూడా నేర్పించడం జరిగిందంట. ఈ కాలంలో సిక్కులు మొఘల్ సామ్రాజ్యంతో అనేక యుద్ధాలు చేశారంట. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ మరియు ఔరంగజేబు హయాంలో అయితే చాలా యుద్ధాల్లో అయితే పాల్గొన్నారు. 1699లో గురు గోబింద్ సింగ్ జీ కల్సా పంద్ను స్థాపించారంట. ఇక్కడ కల్సా అని ఒక జిల్లా డిస్టిక్ కూడా ఉంటుంది. ఇది సిక్లను ఒక శక్తివంతమైన సైనిక శక్తిగా అయితే మార్చిందని చెప్తారు. ఇక్కడి నుంచే కల్సా సిక్లు మొత్తం కేస్, కంగా, కచ్చెర, కరా, కిర్ఫాన్ ఇలా 5 కేలు ఉంటారు. పంచకక్కర్ అంటారు ఇక్కడ. ఈ 5 కల్సా సిక్కులు ధరించి ధర్మం కోసం యుద్ధం చేయడానికైతే సిద్ధంగా ఉండేవారంట వీళ్ళంతా. ఈ కాలంలో అసలు యుద్ధంలో సిక్కులు మొఘల్ సైన్యాలతో పోరాడి తమ శౌర్యాన్ని అయితే చాటారని ఈ మ్యూజియంలో అయితే చెప్పారు. అసలు మిసల్ ఆవిర్భావం ఎప్పుడు వచ్చిందంటే గురు గోబింద్ సింగ్ జీ తర్వాత అంట సిక్కులు మిసల్ అనే సైనిక సమూహాలుగా ఏర్పడ్డారంట. ఈ మిసల్లు పంజాబ్లో మొఘల్ మరియు ఆఫ్ఘన్ దండయాత్రలను ఎదుర్కొన్నాయంట. 18వ దశాబ్దంలో అంటే శతాబ్దంలో మధ్యలో సిక్ మిసల్లు పంజాబ్లో స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయంట 18వ శతాబ్దంలో అయితే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మహారాజా రంజిత్ సింగ్ గురించి అయితే బాగా ఎక్కువ చరిత్రలో అయితే చెప్పుకుంటారు. ఆయన గురించి ఆయన పేర్ల మీద చాలా స్టాట్యూలు కానీ చాలా గ్రామాలు, వీధుల పేర్లు కూడా ఉన్నాయి. రంజిత్ ఎవెన్యూ అలాగా. 1799లో మహారాజా రంజిత్ సింగ్ సిక్ సామ్రాజ్యాన్ని స్థాపించి లాహోర్ను రాజధానిగా అప్పుడు ఆయన అక్కడి నుంచి అయితే ఆయన పరిపాలన అయితే కొనసాగించేవారంట. ఆయన నాయకత్వంలో సిక్ సామ్రాజ్యం పంజాబ్, కాశ్మీర్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించబడిందంట. రంజిత్ సింగ్ ఖల్సా సైన్యాన్ని ఆధునీకరించి ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ సైనిక నిపుణుల సహాయంతో శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించారంట. అంటే ఆయన ఏంటంటే అప్గ్రేడ్ అయ్యాడు. ఈ ఇటాలియన్ సైన్యం నుంచి లేదంటే ఫ్రెంచ్ సైన్యం నుంచి ఎలాగా వాళ్ళ ఆయుధాలు ఎలా ఉంటాయి దాని నుంచి అప్గ్రేడ్ అయ్యి యుద్ధం అయితే చేయడం మొదలెట్టారు. ఇది ఆంగ్లో సిక్ యుద్ధంలో అయితే బాగా ఉపయోగపడిందంట. 1839లో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్ సామ్రాజ్యం బలహీనపడిందంట. కాకపోతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సిక్ సామ్రాజ్యంపై దాడి చేసింది. 2 ఆంగ్లో సిక్ యుద్ధాలు అంటే 1845-46లోని 48-49 1848-49లో అయితే జరిగాయంట. మొదటి యుద్ధంలో ముదిక్కి, ఫిరోజ్ షా మరియు సోబ్రావ్ యుద్ధాలు ముఖ్యమైనవి అంట. రెండో యుద్ధంలో చిలియన్ వాలా మరియు గుజరాత్ యుద్ధాలు జరిగాయంట. చివరికి 1849లో సిక్ సామ్రాజ్యం బ్రిటిష్ వారి చేతిలో పతనమైంది. కాకపోతే ఈ యుద్ధంలో అయితే వీళ్ళు ఆంగ్లో సిక్ యుద్ధంలో మ్యాక్సిమం వీరు రంజిత్ సింగ్ ఏదైతే ఆయన తీసుకొచ్చారో యుద్ధ వనరుల్ని ఆటలనే ఉపయోగించారంట. స్వాతంత్ర సమయంలో కూడా బ్రిటిషర్స్ మీద పోరాడే సమయంలో కూడా వీళ్ళైతే ఎక్కువ పాత్రే పోషించారు అని చెప్పాలి పంజాబీలు. ఎందుకంటే ఎక్కువ కోల్పోయింది కూడా వీళ్ళే. యుద్ధం ముగిశాక ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948 పార్టీషన్లో మనం చూసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గ్యాలరీ 3 గురించి తెలుసుకుందాం.